గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి చూస్తారు. ఓకే, స్టార్ట్ చేస్తున్నాము. మాట్లాడే వరకు కనుచూపు
మరుసుతి యుక్తి కృష్ణరాయల కీర్తి మాచములరిందు మని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. ఆదికేసులు వచ్చే వేదిక అనుకుంటున్నాము. ఆదికేసులు ఫస్ట్ ఆదికేసులకి ఇప్పుడు సన్మానం చేస్తూ ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ ఆదికేసులు సరే ఆదికేశ్వరి గ్రూప్ ఫస్ట్ అడ్మిన్గా ఉంది. ఇంత మీటింగ్కి కావాలయ్యారు. అందుకు మాకు ధన్యవాదాలు. రెండో గ్రూప్ లీడర్ రెండో గ్రూప్ లీడర్ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఈ సంవత్సరంలో 2024-25 సంవత్సరం ఫస్ట్ అడ్మిన్ ఆది, సెకండ్ అడ్మిన్ విజయ వీటి ప్రోగ్రామ్ గ్యాదర్ చేయడానికి చాలా సంతోషం. నెక్స్ట్ పాల్గాడు నువ్వే చెప్పాలంటే మనకి లాస్ట్ జరిగిన ప్రోగ్రామ్ అప్పట్లో అబ్దుల్ సత్తార్ గారు, రామ గారు ఇద్దరు అడ్మిన్లు ఉన్నారు. వాళ్ళకి అప్పుడు మనం సన్మానం చేసుకునే అవకాశం దొరకలేదు. ఈ సంవత్సరం దొరికింది కనుక వాళ్ళకి కూడా చాలా సంతోషంగా సన్మానం చేసి అబ్దుల్ సత్తార్ గారు రావాలి. నెక్స్ట్ దామోదర్ రావు లాస్ట్ ఇయర్ కూడా చాలా మనకి అప్పుడు సహకారం అందించి ఒక పెద్ద ప్రోగ్రామ్ లో 5 స్టార్ హోటల్ నడిపేది చేశారు. చాలా సంతోషం. తర్వాత దామోకి అప్పుడు సెకండ్ ఇయర్గా ఉన్నాడు దామో. అప్పుడు కూడా మనం కొద్దిగా మనం సమాచారం విద్యార్థుల ద్వారా ఈ సంవత్సరానికి దాము చాలా అప్పట్లో యాక్టివ్గా ఉన్నాడు. సత్తారు ఉన్నాడు కానీ యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో సత్తారు గురించి మాట్లాడారు. చేస్తాం చెప్పినట్టు బాగా దగ్గర కాబట్టి మాకు
కానీ గురువులకే ఆశీర్వదించేంత పరిస్థితి ఇచ్చినట్టే కారణం రమేష్ ఆ టీటీడీ నుంచి లోకా తీసుకొచ్చారు పూజ అంత ఇదిగా రాదు మనకి మన ప్రోగ్రామ్కి పూజ తీసుకొచ్చి అయ్యో వాళ్ళకే మర్యాద చేసేంత భాష పరిస్థితికి లోకాకి ప్రత్యేకత. నెక్స్ట్ చాలా సంతోషం. టీరవి దక్షిణంలో ఆరోగ్యం కూడా గుర్తొచ్చుంటుంది. ఇప్పుడు టీరవి ఏదైనా వచ్చి యాభై మాట చెప్తే బాగుంటుంది. నెక్స్ట్ రజనీ కుమార్ ప్లేస్ రావాలనుకుంటున్నాను. రజనీ ఇప్పుడు మిత్రులందరూ నాకు ఎంత సంతోషంగా ఉందంటే చూస్తుంటే మీరంతా ప్రతిరోజు మిమ్మల్ని చూస్తుంటూ ఎదిగిపోయే వ్యక్తులైతే వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎగ్జాంపుల్ మామూలు చూస్తుంటే పెద్దలు పడుతుంది. ఎందుకంటే అప్పటి ఆ జ్ఞాపకాలు మన మనసులో వెళ్ళిపోయారు. కాబట్టి వరలక్ష్మి చూస్తే నాకు చిన్నప్పుడు చెప్పిన తప్ప కాబట్టి నాకు ఇంకా గీత గుర్తుంది. నాకు గుర్తున్న వాళ్ళు చెప్తున్నా అంటే నేను కూడా ఆయమైననే ఉన్నాను. కాబట్టి మీరైతే ఒకరికొకరు బాగా ఫ్రెండ్లీగా జాలీగా ఉండేవాళ్ళు. నేను ఎంతసేపు మా అమ్మ దీంట్లో తిప్పేవాడిని పైకి పట్టు అక్కడే తీసుకు ఉంటుంది. మీరందరూ కలిసిన సమయాలంతా నేను మా అమ్మ చేసేవాడిని. అందువల్ల నాకు తక్కువ పరిచయాలు కానీ ఎక్కువ ఇష్టం మీరందరూ అంటే. చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఆరోగ్యాలు బాగున్నాయా? అందరూ బాగున్నారా? హ్యాపీనా? మీకు ఏ కష్టం వచ్చినా గ్రూప్లో పెట్టండి, అందరూ స్పందిస్తాము. ఇప్పుడు ఒక్కొక్కరిగా పిలుస్తాము. వస్తే వచ్చిన వాళ్ళు ఇంకొకరు వచ్చి సన్మానం చేస్తారు. సన్మానం చేసి వాళ్ళకి ఉండాలి. సన్మానం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకొచ్చి నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఇంకొకరు వచ్చి సన్మానం చేస్తారు. ఇలా సర్కిల్లో జరుగుతుంది. ఇప్పుడు సుజాత రామ ఒక నిమిషం ఇలా వెళ్ళిపోవాలి. వచ్చి గదగాల గీతనా విజయ రామ ఇక్కడ రావాలి. ఇక్కడికి రావాలి. సుజాతకి సన్మానం జరుగుతుంది.
ఈసారి బాగా ప్రత్యేకించి అందరికీ సపరేట్గా అందరికీ ఫోన్ చేసి మరీ పిలిచారు. అందుకని మన అందరి తరఫున మన బాగా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు కలేజ్లో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. కారణం అసలు ఎందుకంటే నేను ప్రిన్సిపల్ అయ్యి ఉంటున్నందు వల్ల కనీసం వాడు చేసే అవకాశం నేను అందించాను. కానీ మొత్తం బాధ్యత చేశాడు కాబట్టి వాడు మళ్ళా జోరా నెక్స్ట్ సన్మానం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు పురుషోత్తము సీనుని సన్మానిస్తారు. ఇంకెవరు నెక్స్ట్ చక్కలు సత్య అదేవిధంగా అబ్దుల్ సత్తారు, రాము, కుమారు, రమేష్, ఆయన గోవిందానికి చాలా సంతోషంగా ఉంది. దీనికి అన్ని ఫోటోగ్రఫీ మాకు ఆర్మీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా ఫ్రెండ్స్ ఈరోజు గ్యాదరింగ్ వచ్చిన దానికి అందరికీ ప్రతి ఒక్కరికి తెలియదు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఎందుకంటే మనకు తెలియదు. ఫస్ట్ మనం చేసాం దాన్ని అందరూ ఫాలోయింగ్గా చేసుకొని ఎట్లా మనకు రిక్రూట్ చేయాలనేది ఒక నాటకం అని ఒక సెన్సేషన్ అయిపోయింది. అదే నాకు సంతోషం. కాబట్టి దాని మానవుడికి ఒక ఫోకస్ పెట్టుకోవడము అన్నీ చేసుకోవడం దాన్ని చేస్తున్నాను. కాబట్టి దాంట్లో సకాలంగా అందించేది అందరికీ నమ్మకం. ఓకేనా? థ్యాంక్స్. చాలా సంతోషం. ఉమేష్ వచ్చి సత్యనారాయణ ఇప్పుడు సత్యనారాయణ మన రాజకీయంలో ఉన్నాడు. సంతోషంగా ఒక రాజకీయ వ్యక్తి తెలుస్తున్నాడు. ఇప్పుడు అతను మైక్ ఇస్తాను. ఆయన రాజకీయవేత్తగా ఉన్నాడు కాబట్టి మైక్ పెట్టాలో లేదో నాకు తెలియదు. నేను కొద్దిగా మాట్లాడుకుని సత్యనారాయణ కోరుకుంటాను. మరియు ఈ కార్యక్రమంలో విజయ గారికి మిమ్మల్ని
మిమ్మల్ని అందరినీ ఫస్ట్ టైం నేను ఇక్కడ కనుక్కుంటున్నాను. ఎందుకంటే మీరు ఫస్ట్ చేసినప్పుడు నేను రాలేకపోయాను, నాకు తెలియదు, నా నెంబర్ మీకు ఎవరికి కాంటాక్ట్ లేదు. కాబట్టి ఈ మూడోసారి మిమ్మల్ని అంతా కలుసుకునే అవకాశం నాకు కలిగింది, చాలా సంతోషం. నాకేంటంటే ఇప్పుడు అందరికీ ఏజ్ అవుతుంది, మీ ఏజ్ వల్ల చాలా మంది డిఫర్ అవుతున్నారు. అది నాకు అందరికీ సహజంగా ఉండే అందరికీ ఏజ్ అవుతుంది ఎవరు మనసులో అనుకో ఉంటుంది. ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, తప్పకుండా లేకపోయినా మంచి తిండి తినండి, సంతోషంగా ఉండండి, ఎక్కువ టెన్షన్ పడకండి, ఫ్రీగా ఉండండి. ఇది నాకు తెలిసినంత వరకు చెప్పాలనుకుంటున్నాను. అందరూ మీరందరూ ఇష్టమైన గుడికి పోయినప్పుడు కానీ ఎక్కడైనా దేవాలయం ఇంట్లో కానీ మీరు ఒక దేవుణ్ణి మొక్కుకునేటప్పుడు మన ఫ్రెండ్స్ని కూడా బాగుండాలని అందరూ అనుకోవాలి. అదే నా కోరిక. మీరు మా అమ్మాయి బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలా, నాకు ఇది కావాలి అది కావాలని అడగచ్చు. అందులో ఏదో కోరిక మా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలా అని మీరందరూ ఒక దేవుణ్ణి మీరు వెళ్ళినప్పుడంతా ప్రార్థించాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, ఎవరికి ఏ రోజు బాగుంటుంది మన ద్వారా దేవుని ప్రార్థిస్తూ తీసుకున్నాను. ఈ వయసులో కూడా నువ్వు చేయలేదా? ఈ వయసులో కూడా మనం చేస్తున్నాము. ఒక చిన్న ఇనిషియేటివ్ మీరేమంటే ఆరోగ్యం బాగా చూస్తున్నాం, హెల్త్ ఇంపార్టెంట్. మోకాళ్ళు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మా వయసు అయిపోయింది కాబట్టి ఫస్ట్ హెల్త్ చూసుకోవచ్చు. మనసుకి వయసు కానీ చెప్పేది కాకపోతే కళ్ళు ఇంపార్టెంట్. మనకి చూపు తగ్గిపోయిందంటే మనకి అసలు ఇంటర్వ్యూ చేయడం తెలియదు. మనకు చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది తిరుపతిలో. ఆ ముస్లిం సైడ్ అవుతుంది, సైడ్ హుస్సేన్ ఆయన పేరు. ఆయన నేను వస్తా ఉన్నాను తిరుపతిలో, చాలా మంచి ఫ్రెండ్ నాకు. వస్తా ఉంటే ఒక ఇద్దరు ముస్లిమ్స్ బోర్కా వేసుకుని నడుచుకుని వస్తా ఉన్నాను. వీడికి పాప గుర్తొచ్చిందేమో, రే సూపర్ ఫిగర్ రాక తప్పకుండా చెప్తున్నా, సూపర్ ఫిగర్ రాక. సరే వాటి బోర్కా వేసుకున్నా మాకేం చూసాలి మాకు తెలియదు. సరే దగ్గర వచ్చే ఏదైనా మా మిస్సెస్ మంచిగా రాడు. ఫస్ట్
చిన్నప్పుడు అందరితో పంచుకున్నారు. ప్రతి ఒక్కరు దాన్ని ఇప్పుడు వచ్చి వ్యక్తపరిస్తే ఈ అవకాశం వల్ల మనకి ఇంటికి పోతే మన చుట్టూ మన ఫ్రెండ్స్ ఉండరు. ఎవరెవరు ఉంటారో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఊహించగలరు. చూడండి, మన 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 యొక్క ఆనందాన్ని సరిగ్గా పంచుకునేది మిత్రులు. ఆ మిత్రులు చుట్టూ ఉండరు, వాట్సాప్లో కనబడతారు, ఫోన్లో కనబడతారు, కానీ యాక్చువల్గా మన ఇంట్లో ఉండరు. ఇంట్లో కూడా మనం ఎన్నో పంచుకోలేకపోతే మన ఫ్రెండ్స్తో పంచుకోగలం. ఇది ఒక అవకాశం మనకి. ఇప్పుడు మనం ఏ మాట్లాడిన అందులో బాల్య మిత్రులు అంటే మనం చిన్న పిల్లల్లాగా మాట్లాడుకునే ఒక అవకాశం. మీరు వదలేకపోతే మీ జీవితంలో నాలుగు బ్యాక్స్ వెళ్ళిపోతారు. మీరు ఇంకా అక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంటారు, కానీ మనమంతా కలిసి ఉన్నాం. ఈ అవకాశం వాడుకుంటారు. హ్యాపీగా మీకు నచ్చిన భాషలో మాట్లాడండి, అంతేగాని ఏదో ఇక్కడేదో స్టేజ్ మీద ఏదో ఆఫీసర్స్ లాగా మాట్లాడడం అవసరం లేదు. మా ఒక్క ఫ్రెండ్స్, ఓకేనా? నాకు ఒక అనుభవం ఏంటంటే, నేను 10th క్లాస్లో ఒకేసారి దెబ్బలు తిరిగింది. ఆ దెబ్బలు కూడా జైముని వల్ల ఆలస్యానికి అందరూ క్షమించాలి. ఏమంటే నేను చెన్నై నుంచి వస్తున్నాను కాబట్టి ట్రైన్ ప్లాన్ చేసుకున్నాను. అక్కడ ట్రైన్ మిస్ అయింది. ట్రైన్ మిస్ అయిన తర్వాత మళ్ళీ బస్సు పట్టుకుని బస్సు రావడం లేట్ అయింది. మన ఊరు తర్వాత వస్తున్నాను కదా, కాబట్టి ఆలస్యం అయింది. అందరూ క్షమించాలి. థ్యాంక్ యూ వెల్కమ్. ముత్యాలరెడ్డి సార్ని ముందు రోజు ఏం చేశాడంటే, అతను కొట్టుగా ఉన్నాడు పాపం. శక్తి అందులో దేవుని కొంచెం బాగా కలిగితే వాళ్ళ పిల్లవాడు కాబట్టి ఇంకా అతన్ని ఎదిరించి తిరిగి కొట్టలేక సాయం చేశాడంటే, ఆ కోపాన్ని రాత్రంతా ఇంట్లో భార్యని చూపించినట్టున్నాడు. తిరిగి నాకు మరుసటి రోజు వచ్చాడు. నాకే కర్మ కాని ఆ రోజు పోతూ నిలబడ్డాం అందరూ. సార్ ఏమన్నారంటే వేరు అన్నాడు. నేను నాకు తుక్కరో ఏమో తెలియదు కానీ నేను వేరు ఇంకా అది నాకు బాగా గుర్తుండేది. గుర్తుండేది ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేదు. ఇంకా కాదంటే చాలా మందికి బొమ్మలు డ్రాయింగ్ మాస్టర్ వస్తాడు దగ్గర ఒక 20 బొమ్మలు వస్తే ఎవరో తీసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర తప్పించేవాడిని నేను. అలాంటిది జ్యోతిలక్ష్మి అక్కడ జ్యోతిలక్ష్మి నా దగ్గర ఎక్కువ బొమ్మలు పుత్తూరులో ఇంకా కలవలే. ఆకులాంటి 2 వీధులు తేడానే, కానీ నేను ఇంకా కలవలే. ఆ విధంగా ఉంటే నన్ను దెబ్బలు తినిపించిన ఘనత మన జీవుని బాలాజీకి, కొట్టిన ఘనత ముత్యాలరెడ్డి సార్కి
కంటిన్యూస్గా ఉండేది ఆంధ్రప్రదేశ్లో రూపేష్ వీళ్ళు మాత్రం రెగ్యులర్ కాంటాక్ట్స్ ఉన్నాయి. చాలా సంతోషంగా కలవడం. ఆల్రెడీ మన రామప్రసాద్ చెప్పినట్టు మనకి వయసు ఉంది. మన డే టు డే యాక్టివిటీస్లో డైలీ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తా. పెద్ద ఎక్సర్సైజ్ చేయకపోయినా అసలు ఊళ్ళు ఫ్రీ చేసుకున్నాము అంటే ఆరోగ్యంగా ఉంటాము. అవకాశం ఉంటే కాస్త మెడిటేషన్ చేసుకోవడం, చాలా మనసు ప్రశాంతంగా ఉంటే టెన్షన్ లేకుండా చాలా బాగుంటుంది. ఒక రకంగా నాకు ఈ ఇండస్ట్రీకి పోయిన తర్వాత హెల్మెట్ వేసుకోవడం అనేది మా జాబ్ భాగం. అలా వేసుకుని టాప్ ఫ్రీ నాకైతే బాగా ఎడ్యూగా ఉంటుంది. కానీ నాకు వచ్చేసరికి బాగా డస్ట్ పొల్యూషన్ ఉంటుంది. చాలా హ్యాపీగా కాబట్టి మన ఫ్రెండ్స్ వాళ్ళ మ్యారేజ్ అంటే
ఖచ్చితంగా పోవాలి. అదేవిధంగా మేము ఉన్నాం రోజు. దాంట్లో మా ఫ్యామిలీతో కూడా కొంచెం టచ్ ఉంది కాబట్టి మా పిల్లలతో కూడా టచ్ ఉంది. సుదర్శన్ వాళ్ళ డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎందుకంటే నోట్ బుక్స్ ఇవన్నీ కూడా కొంచెం తీసుకోవాలి. అట్లా కమ్యూనికేట్ ఉంది. దాంట్లో సుదర్శన్ ఎప్పుడు టచ్ ఎప్పుడు కూడా ఉన్నారు. కానీ ఒక టైంలో పిలిస్తే ఆదివారం ఈరోజు రాను నాకు డాక్టర్ ప్రోగ్రామ్ ఈరోజు స్పెషల్ ఆయన కొన్ని ప్రోగ్రామ్స్కి సుదర్శన్ రాలేకపోయినాడు. కానీ మనం ప్రత్యేకంగా పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు డాక్టర్ టైంగా. మా పిల్లలు సరే రాలేదు, మాకు ఇన్వైట్ చేసినాము కానీ ఆయన రాలేకపోయినాడు. సత్యనారాయణ మేము ఒకే గురి ఒకే కమ్యూనిటీ కాబట్టి మాకెప్పుడు ఖచ్చితంగా ఉంటాడు. ఇంకా అన్ని కుమార్ మా వీధిలోనే ఉన్నాడు. స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి ఎక్కడ నుంచి 10th క్లాస్ వరకు మా వాళ్ళలోనే ఉన్నాడు. మేము ఏ అలవాటు వాళ్ళ ఆరోగ్యంలో వాళ్ళ ఇంటికి రాస్తున్నాం. కూడా వాళ్ళ ఇంటికి పడిపోతున్నాం. మా అంటే ఒకే ఇంట్లో ఉన్నాం. అంటే ఆ వేసి కూడా ఆ కల్చర్లో ఉండిపోయినాము. సతాలు ముస్లిం నేను శక్తి శక్తి యొక్క అందరూ క్వశ్చన్ తెలియదు. నాకు ముందు విశేషన్కి మాకు గుర్తుంటుంది. సర్కారు వేసుకున్నారు అది మాకు సంబంధించిన సర్కారు ఈరోజు కూడా ఖచ్చితంగా ఉన్నాం. ఎందుకంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్లాగా మా వైఫ్ కానీ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్సే. సర్కారు మా ఇంట్లో ఫంక్షన్ అయితే మా ఫ్యామిలీ కంప్లీట్ చేస్తాడు. మేము ఏదైనా ఈవెంట్ ఏమన్నా సర్కారు తర్వాత కలిసి నేర్చుకుంటాం. సర్కారు మ్యారేజ్ కూడా దీంట్లో జరిగితే కడప దగ్గర అప్పట్లోనే పొద్దుకు వెళ్ళాం అందరూ కలిసి. అప్పట్లోనే నేను బాలాజీ బాగున్నాడు వీళ్ళంతా కూడా ఆ ఏజ్లోనే సర్కారు మ్యారేజ్కి వెళ్ళినాము. 6th మ్యారేజ్ నా మ్యారేజ్ కూడా అందరూ అదేవిధంగా ఇన్వైట్ అయినారు. అంటే అప్పుడు వచ్చి ఇంత క్లోజ్గా లేదు మనం అందరూ. మా జయప్రకాష్ మా కొలికి మా తమ్ముడి లెక్క ఆయన వాడు వచ్చి ఏంటంటే 6th 5th తర్వాత తిరుపతిలో జాయిన్ అయిపోయినాడు. దాంతో మాకు వాడికి తెచ్చి 5 ఏళ్ళు తెచ్చినట్టు లేదు. మీరు ఉన్నారని మా తమ్ముడు ఉండడం లేదు మర్చిపోయాడు. మళ్ళీ వస్తే అప్పుడు మన రమేష్ మా తమ్ముడు చదివాడు. చిన్నప్పుడే వెళ్ళిపోయాడు. అప్పుడు తెలియదు కదా. అవును పురుషోత్తము మా కూడా ఒక ఖచ్చితంగా ఎప్పుడు ఉండేవాడు. ఎందుకంటే మా వీధులు వెళ్ళి అంటే అప్పుడు ఖచ్చితంగా ఆడుకునేటప్పుడు అన్నింటిలో ఉంటాడు. నాకు ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు మెగా ఉంటాడు కాబట్టి మెగా కూడా ఎప్పుడు ప్రతిరోజు చెన్నై నుంచి వస్తే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరుపుకోవాలని ఆ యొక్క సర్వోత్తమైన కోరిక. వీళ్ళందరూ ప్రతిరోజు ఎవరు ఫోన్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్లు ఇచ్చి కూడా వాళ్ళ సర్వోత్తరంగా ఫోన్ చేసి ఏమి సమస్యలు అడగండి, లేదా ఎందుకు మాట్లాడుతున్నామని అడగండి. ఫ్రెండ్లీగా అందరితో ఫ్రెండ్లీతో ప్రతిరోజు మాట్లాడండి. ఒక సంతోషంగా ఉంటుంది. ఇగో ఒక ఎక్కడ పెట్టండి. ఇవ్వద్దు కానీ మనకు అవసరం లేదు. అందరూ కలిసి ఉండాలి అనే ఒక మంచి కోరిక నాది. అదేవిధంగా అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఫోన్లో మాట్లాడండి, నేరుగా మాట్లాడకుండా వీడియో కాల్లో మాట్లాడండి. ఏమైపోతుంది పెద్ద విషయం ఏం కాదు. నేరుగా మాట్లాడకపోతే ఫోన్లో మాట్లాడండి, వీడియో కాల్లో మాట్లాడండి. ఫ్రెండ్షిప్ ఉండండి. ఏం సమస్య సమస్య అన్ని సమస్యలు
పుట్టినప్పటి నుంచి చనిపోయిన సమస్య లేదు. కాబట్టి మన ఫ్రెండ్లీగా అందరూ క్లోజ్గా ఉన్నట్టు అదే నా కోరిక. వీళ్ళంతా కొద్దిగా ఉత్సాహపరచాలి అనిల్ కుమార్ అని చెప్పి ఆయన బాలగంగా వాయిస్తో మంచి పాట పాడి అందరినీ ఉత్సాహపరచాలని కోరుకుంటూ అనిల్ కుమార్ ఒకసారి అమూల్యమైన పాటని పాత మిత్రులు వినిపించి అందరూ మిత్రమైన లేపి కొద్దిగా ఉత్సాహపరచాలని అనిల్ కుమార్ని కోరుకుంటున్నాను. కానీ రజనీ ఎందుకు ఆలోచిస్తున్నాడు నెక్స్ట్ ఎవరు ఎత్తుకుంటున్నాడు మన తర్వాత మాట్లాడట. సరే ఇప్పుడు మనలో ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళ అమూల్యమైన మన 84-85 అందరూ ఈరోజు చాలా సంతోషం ఉంది. ఈరోజు ఒక పండగ మనకి పండగ రోజు ఆదివారం స్పెషల్ డే టుడే. ఎందుకంటే 30-40 సంవత్సరాల తర్వాత మూడోసారి ఇక్కడ వీలైన వాళ్ళు అందరూ వచ్చున్నారు. వీళ్ళు చూస్తున్న ఒక పండగ వాతావరణం ఉంది, సంతోషంగా ఉంది. ఆ చిన్నటి స్మృతులు ఆ క్లాస్లో వాళ్ళు 30 సారి కానీ వాళ్ళంతా మనల్ని కొట్టడము తిట్టడం మనం వినడము సత్యాన్ని మేము మాట్లాడుకోవడం పక్కనే కూర్చొని ఒకసారి మా 6th క్లాస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరెవరు శాఖాహారుడు ఎవరెవరు మాంసాహారుడు అని చెప్తున్నాడు సారు. మేమిద్దరు అప్పుడు ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఒక కామెడీ అక్కడ ఇద్దరు జోడీగా చూసేది 50 పైన సార్ మేమిద్దరు మాంసాహారం శాఖాహారం గొంతు ఇద్దరు ఒకేసారి చెప్పినాం. వెంటనే ఇద్దరిని కొట్టాడు ఆయన 6th క్లాస్లో. సత్యాన్ని అట్లా ప్రతి ఒక్కరితో నాకు అటాచ్మెంట్. ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళు ప్రతి ఒక్కరితో నాకు 3వ తరగతిలో నేను నాగలాపురం జాయిన్ అయినాను. అప్పుడు బాగా దేవుని బాలాజీ మణివనను బాగా ప్రకాశం మేము క్లోజ్ ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఈ సంవత్సరము మళ్ళీ చాలా మంది చేశారు. మళ్ళీ అందరితో అటాచ్మెంట్ నాకు ఎవరు లేదు. అందరితో నన్నంటే ఒక ఏమో నా పేరు అంటే నేను ఆలోచించాలంటే అందరితోనే వాళ్ళతో వచ్చినారు. మళ్ళీ నువ్వు 5th చదివినావా నాగపురా 6th నుంచి వచ్చారు. కొడిపేట నుంచి కానీ నందరం నుంచి కానీ మన ఎంకేంద్రను పురుషోత్తమం నాకు ట్యూషన్ నైట్ మేము వీకెండ్లో క్లాస్ చదువుకున్నాం. మేము ఏం పురుషోత్తం గుర్తుందా? అట్లా మేము ప్రతి ఒక్కరు నాగపురం బాగుంది. కానీ కొంచెం విద్యాపరంగా ఒక జాబ్ పరంగా నాగపురం వెళ్ళిపోయినాం. మేము అక్కడ చదువుకున్నాం, మంచి చదివే. అప్పుడు టీచర్లంతా బాగా చెప్పినారు లేదల్లా. కానీ కొంచెం సిటీలో కల్చర్లో కొంచెం తక్కువ. మేము నాగలాపురం రిమోట్ విలేజ్ తమిళ్ బార్డర్ కాబట్టి కొంచెం లాంగ్వేజ్ కూడా మాకు తమిళ్ కలిసి వస్తా ఉంటుంది. లేదు మాకైనా నువ్వు తమిళనాడు అంటున్నారు కాలపడం. నేను అక్కడ సెటిల్ అయిపోయాను. అయినా అన్నా మీది తమిళనాడు అని అంటున్నాను. లేదు నేను తెలుగు మీడియంగా నేను డిగ్రీ చదివాను. నా సర్టిఫికేట్ ఉంటే కూడా వాళ్ళ అమ్మ మిల్క్ బ్యాగ్ వాళ్ళ టమాటా అంటే తక్కాలి అంటారు. తక్కాలి తీసుకొని చదవా అంటాను మా పేరెంట్. ఏం తక్కాలి అంటారు, టమాటా అంటారు వాళ్ళు ప్యూర్గా. మేము తక్కాలి చక్కెర అంటాం, మేము చక్కెర వాంగి అంటారు. అట్లా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది నాగలాపురంలో. దానిలో కొంచెం కానీ తెలుగు మాత్రం స్వచ్ఛంగానే చెప్పినారు వాళ్ళు టీచర్లు. తెలుగు కానీ హిందీ కానీ అంతా బాగా చెప్పినారు. మంచి ఫౌండేషన్ ఉంది అప్పట్లో. ఇప్పట్లో ఆ స్కూల్లో ఫౌండేషన్ ఇప్పుడు చదివే విద్యార్థులకు లేదు. నేను చూసాను చాలా మంది స్పీడ్ చదివినా కూడా మనం మాట్లాడిన క్లాస్ చదివిన వాళ్ళకి లేదు. ఏ సబ్జెక్ట్ పరంగా ఏ విషయంలో కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మనం అనంతరంగా చెప్పగలరు. అప్పుడు బాగానే చెప్పినారు. వాళ్ళు శాయశక్తుల గవర్నమెంట్ స్కూల్లో చెప్పినారు. కొంతమంది మంచి ఉన్నత పదవుల్లో ఉన్నారు, బాగున్నారు, బాగా సెటిల్ అయినారు. ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి పదవులు వచ్చి నేనేమంటే ఒకవేళ మన ఫ్రెండ్స్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే అందరం ఏదైనా ఒక చేయి వాళ్ళకి సహకారము ఒక సపోర్టింగ్ ఇస్తాము. ఆర్థికంగా కాకుండా ధైర్యం మేము ఉన్నాము, మేము ఉంటాము, మీకు వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ వచ్చింది వాళ్ళ పిల్లల్లో కానీ
ఫ్యామిలీలో ఎవరైనా దగ్గరలో మ్యారేజ్ చేస్తే వీళ్ళందరూ అటెండ్ అవ్వండి. అందరూ రావాలని దగ్గరలో ఇక్కడ అందరూ పోయి మన 8 బ్యాచ్ లో పోయి అటెండ్ అవ్వం. ఆశా జాకెట్ పూలమిఠాయి తిన్నాం కదా, కమల్గా తిన్నాం కదా, అది తీసుకొస్తాను సరే అది తీసుకురావాలంటే ఆయన గుర్తు పెట్టుకొని ఈ పూలమిఠాయి ఈ చూస్తారా ఇదంతా ఆయన సంతోషం కోసం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందరికి ఆ పూలమిఠాయి తింటూ ఆ పాపకార్న్ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ టెక్స్ట్బుక్ రావడం, అందరూ ఈ గ్రూప్ డైరెక్ట్ యాక్టివ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కమ్యూనికేషన్ బాగుంది. మళ్ళీ నేను ఎక్కడున్నాడో తెలియదు. కొన్ని రోజుల తర్వాత విజయ్ ఏమో తెలియదు, సత్యనారాయణ ఎక్కడెక్కడో వాళ్ళ లైఫ్ ఉండింది. ఈ గ్రూప్ చేసిన తర్వాత అందరూ కమ్యూనికేషన్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ అంటే పోదాము, విజయ్ వాళ్ళ పేరు మరి బర్త్డే విషయం చెప్పడం, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. బాబు బర్త్డేనా, రజనీ బర్త్డేనా అంటే మనకి కలుస్తాం విషయం గ్రూప్ లో. అప్పుడు మనం డైరెక్ట్ వాళ్ళు ఎక్కడైనా గ్రూప్ ద్వారా విషయం చెప్తాం. సార్ వాళ్ళు హ్యాపీ అవుతాం, చాలా హ్యాపీ అవుతా ఉంటారు. ఇట్లా జరగడంలో మనం నాగలాపురంలో ఒక గెట్ టుగెదర్ చేయాలని నా రోజుల కోరిక. ఎందుకంటే నేను నాగలాపురంలో ప్రోగ్రామ్ వీడియో చెప్పినా అక్కడ సింపుల్ గా చేశారు వాళ్ళు. ఆ రోజు నేను అనుకున్నా మన ఊర్లో మనం చదువుకున్న ఊర్లో ఎందుకు చేయకూడదు మన బ్యాచ్ అని ఒక సంకల్పం వచ్చింది. ఆ సంకల్పానికి రూపురేఖలో రజనీకాంత్ వాహనం వీళ్ళంతా సహకరించడం, దాన్ని హైలైట్ చేయడం, మనం కొంతమంది స్పాన్సర్ చేయడం, ఒక పెళ్లి పని చేద్దాం. మనం ఏమన్నా సింపుల్ గా చేయలేదు. ఒక పెళ్లి పెట్టు భోజనం, ఉదయం టిఫను, మధ్యాహ్నం స్నాక్స్, నాన్ వెజ్ ఏ కావాలో తిని ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయడం, వీడియో ఫోటో నెట్ లైవ్ అన్నీ చేద్దాం. రాష్ట్రంలో ఎవరు చేయలేదు అది వరకు నాకు తెలిసి. మనమే నేను కారణం. మన బాల ప్రకాష్, అనిల్ కుమార్ ప్రతి ఒక్కరు ఒక రకంగా అందరూ సహకరించినారు. మన టీచర్లు మన పిలిచిన అమ్మ వాళ్ళు గౌరవించి వచ్చినారు. వాళ్ళని మళ్ళీ సేవ్ చేస్తే వాళ్ళని ఎప్పుడు వదిలేద్దాం. నాకు కొంతమంది ఈ మధ్య పరం ఇచ్చినారు. అయినా ఆ ప్రోగ్రామ్ లో వాళ్ళు బాగా పూర్తి చేసినాము. తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామి ఆశీర్వచనం చేశారు. వారికి మన గురువులకి చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. నా జీవితంలో నా పెళ్లి అంతగా ఈ ప్రోగ్రామ్ మళ్ళీ తిరిగింది. నా స్పాట్ మించి చేసినాము. అది అందరూ సహకారం. ప్రతి ఒక్కరు బాగా 6 అడుగులు ఇచ్చింది. వర్షాలు నాగరాజు 3 రోజుల వర్షాలు మళ్ళీ క్యాన్సల్ చేస్తామని కానీ అందరూ వచ్చారు. హైదరాబాద్ నుంచి రాజేశ్వర మన బి రమేష్ మొదటి నుంచి అందరూ వస్తున్నారు. అంతమంది రావడం మళ్ళీ లేదంటే డిసప్పాయింట్ అనమాట. అట్లా కాదు చేయాలని వాళ్ళు చెప్పాడు. ఎంతమంది వస్తారు అని అది చేస్తా ఉన్నాడు. అప్పుడు కొంతమంది రాలేకపోయినారు. ఇదే సుదర్శనాన్ని కొంతమంది ఇటువంటి లోకల్లో ఉండి శివయ్య సోషల్ మీరు రాలేకపోయినారు. పర్వాలేదు. నేను ఇది నా పర్సనల్ ప్రోగ్రామ్, నా పెళ్ళి, నా బిడ్డ పెళ్లి మాది అందరినీ ఇన్వైట్ చేస్తాను. ఈ రోజు కూడా రండి అందరూ కలుస్తాము. ఒక సంతోషంగా జాలీగా మాట్లాడుకుంటాము. ఇంట్లో భార్య భర్త బిడ్డతో మాట్లాడితే ఫ్రెండ్స్ తో మాట్లాడితే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సంతోషం నన్ను చూసి వచ్చినాడు, నా కోసం వచ్చినాడు. ఆ రోజు మనమంతా పోయినామని ఆ రోజు అమ్మాయి పెరిగి అందరూ గ్రూప్ గా పోయినాము. వాళ్ళ భార్య చెప్పిందంట ఆ ఎనర్జీ బంధువులు అందమంది మీ ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నాడు భలే గ్రేట్ అన్నట్టు ఆ సంతోషం కాదు. అట్లాంటి కార్యక్రమాల్లో మనం వీలైనంత అందరూ లోకల్ ఎక్కడ మ్యారేజ్ అయితే మా బ్యాచ్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళు, మా చిన్న చెప్పుకుంటారు. వాళ్ళ పిల్లలు పరిచయం చేస్తారు. అది బంధువులు వచ్చే పేరు వాళ్ళు వస్తారు పోతారు. మన ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళే మనకి గొప్ప. ఒక ఫంక్షన్కి నా ఫ్రెండ్ వచ్చినాడు, మళ్ళీ ఉన్నాడు చెన్నై నుంచి వచ్చినాడు. బాగా నేను మా భార్య చెప్పుకుంటాను, చూడు వాళ్ళ అమ్మాయి ఎంత ప్రేమ, అతను వచ్చినాడు ఫంక్షన్కి నా కొడుకు పెళ్లి కంటారు. అట్లా ఒక్కొక్కరు వస్తా అంటే రామప్రసాద్ కూడా ఇన్వైట్ చేశాడు. వాడు ఎప్పుడే లేదు నా దగ్గర. నేను జనరల్గా సంకల్పించున్నాను నా రామప్రసాద్ ఎక్కడనే నంబర్ కావాలంటే రికార్డ్ ప్లేస్ వచ్చేసింది. వాళ్ళ అబ్బాయి పెళ్లికి మేమందరం పోయినా ముందు రోజే మన బ్యాంక్ వాళ్ళందరూ పోయి వాళ్ళు వచ్చేసి నైట్ స్టే చేసి వాటి ఒక మంచి రూమ్ ఫుడ్ అన్ని అరేంజ్ చేసినట్టు కలాలి ఆర్గనైజ్ చేసి వచ్చినాం. చాలా సంతోషపెట్టినారు అందరూ మా ఫ్యామిలీలో. ఇంత దూరం ఫ్రెండ్ కోసం పోయిన వారిని చాలా రిస్క్ రిమోట్ చెన్నైలో హౌస్లో పెట్టున్నాడు. అయినా కానీ ఎక్కువ పోయి వాడు ఉండి రాత్రి తర్వాత వచ్చినాం. అట్లా ఫ్రెండ్ ఎవరు లేదు. ఈ జన్మలో మన క్లాస్మేట్ మన అందరం
కాబట్టి ఈ ఎంత జరగడానికి ఈ తెచ్చుకునే కారణం ఈ ఫోన్ వచ్చింది కానీ అందరినీ కలిపింది. ఎక్కడో దేవుడికి మాట్లాడలేదు. ఈరోజు నాకు ఒక ప్రశ్న వచ్చింది, వరలక్ష్మి ఫోన్ చేస్తావా ఈ మాట వచ్చి అంటే నువ్వు ఒక సలహా ఇస్తావు నాకు, అది చేసుకోండి కొట్టుకో పెట్టి అంటావు. ఇది అది బాగుంది. అది మనకు 50,000 అయింది, ఏం రాకుండా సంతోషంగా 5 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్తోనే ఇంకా బిజినెస్ అంతా ఉంటాయి, ఎన్నో ఫ్రెండ్స్తో తెలుసుకోవడమే షేర్ చేసుకుంటే మనం ఆరుదలు అంటారు తమిళ్లో. అది ఫ్రీ అయిపోతుంది అనమాట. ఫ్రీ ఫ్రీ అయిపోయినాయి. మిమ్మల్ని చూసారా ఈరోజు నాకు ఫ్రీగా ఉన్నాను. నాకు ఎంతో ఉంది బడ్జెట్స్, ఎన్నో సమస్యలు. ఈరోజు నేను హ్యాపీగా ఇక్కడ వచ్చి మీతో ఎంజాయ్ చేసి వెళ్తాను. ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరం ట్రై చేస్తాము ఒక గెట్ టుగెదర్ అనే ప్రోగ్రామ్కి. వీలైనంత అందరూ రండి, అందరూ కంపలేంగా అవకాశం ఉన్న వాళ్ళు రండి. ఒకరికొకరు ఇలా సపోర్టింగ్ చేసుకుంటాం. అంతేగాని వాళ్ళ గ్రూప్ వీళ్ళ గ్రూప్ అనడం, వాళ్ళు వస్తే నేను రానడం ఇట్లంతా ఏమో తీసుకొచ్చేసరి వద్దు మనకి. అది చిన్నప్పుడు ముఖ్యంగా సార్ పిల్లడు అబ్బాయి పిల్లాడు సత్యాన్ని అనుకుంటాడు సార్ సార్ అభివృద్ధి చెప్పుకుంటాడు సార్ ఇట్లాంటి ఒక చెప్పుకుంటాను. ఇప్పుడు హ్యాపీగా ఉంటాం. సంవత్సరం ఒకరోజు ప్రతిరోజు నవ్వండి, నవ్వితే అంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్తుంటారు. నేను ఊళ్ళో చదివినాను. పెట్టితో ఉండేది వాళ్ళు అనుకున్నాను, నువ్వు అనుకుంటాను. నాకు ఏమి ఇబ్బందిగా ఏం లేదు. నువ్వెంతో నేను అంత తెలుసా మంచిగా తెలుసు. ఎవరు పైన దేవుడు నేను దాన్ని కూడా ఫీల్ పండిస్తాను. నవ్వితే అంటే ఆరోగ్యం బాగుంటుంది అంటున్నాడు. ప్రతిరోజు నవ్వాలి. వాళ్ళు ఎన్నని అనుకుంటారు మనకెందుకో నవ్వు అంతే. అది ప్రతి ఒక్కరు చేయడం వాళ్ళ అభిప్రాయాలు తినాలి. స్నేహితులు ఆ క్లాసులో ఏమేమి జరిగింది అప్పుడు ఎన్ని గంటలకు వచ్చేది, లేట్గా ఒకసారికి వస్తే సార్ ఎక్కడ కొట్టాడు, పద్యం చెప్పలే సార్ ఊరు పద్యాలు ఒకసారి చెప్పలేని పరిస్థితుల్లో ఇది అట్లంతా జరిగింది. ఈ రోజు మీకు ఏదైనా స్మృతులు అప్పుడు చదివిన క్లాసులు ఏదైనా చెప్పండి, మేము దీన్ని సంతోషపడతాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన బాల్య మిత్రులందరికీ, బాల్య మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. ఎక్కువ ఇష్టం చేశారు చెప్పండి. మాట్లాడేటప్పుడంతా ఏదో మాట్లాడుతున్నావు. ఇప్పుడు నా పేరు గురించి మాట్లాడాలి. అదే కదా పక్కన పెట్టు.
ఇప్పుడు చిన్న స్నేహితుడు అది తెలుసు చెప్పాలి కదా మళ్ళా అది తెలుసు అయినా చెప్పాలి బాధ్యత ఉంది కాబట్టి చెప్పుకున్నాను. నేను 2వ తరగతి నుంచి నేను తమిళ మామూలు అయితే తెలుగు అందరూ చదువుకున్నాను కానీ నేను ఒక్కడే తమిళుడు ఇంకోటి మనిషి మన మదర్ లాంగ్వేజ్ మీరంతా టౌన్లో ఉన్నారు కాబట్టి నాకు మామూలుగా అంటే మీరంతా టౌన్లో ఉన్నారు కాబట్టి అంత తెలుగు అనుకున్నాము. మళ్ళీ అంటే మన మనీ తమిళ స్వచ్ఛమైన తమిళ నేను అందుకంటే చాలా స్వచ్ఛమైన తమిళ తమిళ తెలుగు చదువుతున్నాను. నేను పక్కా తమిళ దాని తర్వాత ఏంటంటే నేను పుస్తకాల నుంచి ఇంటర్మీడియట్ దాకా అక్కడే చదువుతున్నాం. మన ఊళ్ళోనే చదువుకున్నాము. అంతా కలిసి నాకు బాగా తెలుసు. మాకు సత్తారు కానీ మేమంతా బి రమేష్ ఇంట్లో కూర్చొని అక్కడే చదువుకునే వాళ్ళం. అక్కడే కాలంతా గడిపినాం మేము. బి రమేష్ కానీ లోకా కానీ మనోహర్ కానీ మన సత్తారు కానీ మన రజనీ కుమార్ కానీ పక్కన మన ఇచ్చర్ ఉన్నాడు మహేష్ నాయన మనకందరికీ తెలిసిన విషయం. ఇది చిన్న నాయకులు మన రామారావు మన రమేష్ మన ఉమేష్ వాళ్ళంతా టౌన్లో ఉన్నారు. ఎంత టౌన్లో ఉంటే మేమంతా మేము ఎప్పుడు ఇంట్లో పోయేదాన్ని కానీ చిన్నప్పట్లో నేను దేని కూడా ఉదయించలేదు. ఎక్కడైనా పోతా ఉంటా ఎక్కడ తిరుగుతా ఉంటాము. ఏ ఇంట్లో పెద్ద వాక్యాన్ని గురించి ప్రతి ఇంట్లో పోయి పెట్టారు. తెల్లవారిపోతే నయా సరిగా చేసుకోవాలైనా అంటారు కానీ మళ్ళీ మధ్యాహ్నం పెద్ద పోయి అడిగే కూడా లేదు. అంటే అక్కడే ఉంటారు కదా, పోయేది కాదు కాదు మనం అక్కడే ఉంటాం. ఎక్కడ పోయినా మళ్ళీ అక్కడే మళ్ళీ పోయిన అక్కడే మా 10th వరకు కూడా అక్కడే పడుకుని రమేష్ ఇంట్లో పడుకొని అది బాగా పెరిగాను నేను. దాని తర్వాత నేను చెన్నై వెళ్ళిపోయాను. నాకు 20 ఏళ్ళు అయిన తర్వాత నేను చెన్నై వెళ్ళిపోయాను. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక 2 ఏళ్ళు తిరుగుతుంటే మళ్ళీ అయితే చెన్నై వెళ్ళిపోయాను. చెన్నైలో ఇప్పుడు 35 ఏళ్ళుగా షిప్పింగ్ ఫీల్డ్లో పనిచేస్తాను. 30 ఏళ్ళకి పనిచేస్తాను. ఆయన మాట్లాడుతున్నాను పనిచేస్తానంటే మాకు వరలక్ష్మి చాలా అంటే తమిళ ఉంటారు. అమ్మాయిలు బాగా చేసిన వాళ్ళంటే వరలక్ష్మి ఒకటి మళ్ళా మన త్రివేణి ఒకటి. అంటే త్రివేణి ఫస్ట్ క్లాస్ ఇప్పుడు దేని నాకు ఎక్కువ లేడీస్ నాకైతే ఎక్కువ పరిశీలి వరలక్ష్మి వేరే ప్రాంతాలు చూసుకుంటూ పోతారు. అంటే వాళ్ళ రోడ్లనే కూర్చుంటారు. ఎప్పుడు రోడ్లే ఉంటారు. ఎప్పుడు వాళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి వాళ్ళంతా మాకు పరిచయం. మళ్ళీ సత్తా వాళ్ళ ఆయన అయితే వాళ్ళకి పిలిచి వాళ్ళు ఇప్పుడు పోయి పెట్టాలి. ఆ పైన మాట్లాడతారు వాళ్ళ ఆయన అప్పుడు పనిచేస్తాడు. అక్కడ కూర్చొని పనిచేస్తాడు కాబట్టి మీ అంత కలిసిపోతుంది. ఇప్పుడు వదిలించేవాళ్ళు కాదు. మన సత్యనారాయణ ఇంట్లో పోతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాయన గారు నాకు తెలియదు కానీ మా చిన్నప్పుడు వాళ్ళ నాయన నేను చూడలేదు. నేనైతే చూడలేదు. సత్యనారాయణ తెలియదు కానీ నేనైతే చూడలేదు. వాళ్ళ అమ్మగారు అయితే నేను 10 సంవత్సరాలు చూసినాము. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పిలిచి కొంచెం పెట్టేది టిఫిన్ పెట్టించేది. నేను ఆ ఇంట్లో బాగా తిన్నాను. అంటే ఆ చిన్నతనంలో మాకేం తెలియదు. నేను ఇంట్లో పొందిన ఆ ఇంట్లో పొందిన ఇరవై ఏది కావాలి ఎన్ని ఏంటి అప్పుడు నేను ఇంటికి తినేసి మేము తీసుకుని తినేసి మొత్తం అప్పుడు ఏమో అనుకునేవాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అయినా అనేవాళ్ళు అందరూ వాళ్ళు పెద్దవాళ్ళు కదా. మనం మనిషి కూడా ఉన్న మనుషులు అట్లా తిరిగినారు. మళ్ళా తిరిగిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ అయిపోయింది. 2 సంవత్సరాలు తిరిగితే మనం చెన్నైకి వెళ్ళిపోయినా మాకు 2 పిల్లలు నేను బీడిఎస్ అయిపోయింది. వాళ్ళకి పెద్దవాడు బీడిఎస్ అయిపోయిన వాళ్ళకి పనిచేస్తాడు. చిన్నవాడు చేయాలని చేయగలరు. వాళ్ళు అయిపోయిన వాళ్ళకి పనిచేస్తాడు. పీజీ ఏదో వాళ్ళు చేస్తారు. అదే కదా మాకు తెలియదు. మీరంతా తెలుసు. మీకైతే బాగా తెలుసు. వినోదాలు కాబట్టి శశికళ అంటే మాకు బాగా గుర్తుంది. మాకు గుర్తుండేది గీతా శశికళ వాళ్ళు అది గుర్తు లేదని కాదు. ఎక్కువ పరిచయం లేదు. ఎక్కువ మాట్లాడాలి. ఎక్కువ పరిచయం లేదు. చూడలేము అంటారు. మనం చిన్నగా ఉండాలి. లేచుకున్నారు లేదని లేదు. మా బ్యాచ్ అంటే మా బ్యాచ్ రమేష్ బ్యాచ్ రమేష్ సత్తారు మేము బ్యాచ్ సత్యనారాయణ
మా బ్యాచ్ అయితే కూడా వాళ్ళు వేరే పక్కన ఉంటారు. అట్లాంటప్పుడు మేమంతా ఆ బ్యాచ్ మనకి కామ్ బ్యాచ్ నేను ఒక విధంగా ఏంటంటే బయట నుంచి చూసినానంటే కొద్దిగా కామ్గానే ఉంటాను. ఎక్కువ ఏంటి ఎక్కువ చూసుకునేది ఏం లేదు నాకు ఎక్కువ తెలుగు రాదు నాకు. అంటే తెలుగులో చదివాను కాబట్టి కొద్దిగా ఏదో మాట్లాడతాను. అక్కడికి 5 సంవత్సరాల తర్వాత తెలుగు మర్చిపోయాను. ఎందుకంటే చెన్నై సెటిల్ అయిపోయినాను కాబట్టి తెలుగు మరణలేదు కాదు. ఎట్లా మరలేదు మన తెలుగు ఎట్లా మరలేదు కానీ మన చదివి భాష ఎట్లా మరలేదు అంటే అలవాటు ఎక్కువైంది కాబట్టి తెలుగు రావడం కూడా మనకు చాలా తక్కువైంది. కాబట్టి మాకందరూ కూడా బాగా మన పుస్తకం కాదు పుస్తకాల పైన ఎప్పుడు మాకు మాట్లాడుతూనే ఉంటారు. బాలాజీ చెంగుని బాలాజీ మా డామం గురించి చెప్పాలంటే చాలా ఎందుకంటే అప్పుడు కాదు అట్లా దాని తర్వాత ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత మా వాళ్ళ కష్టం మా వాళ్ళు వస్తారు మా దగ్గర ఆడతారు. నేను వాళ్ళకి ఫ్రెండ్ కదా ఫ్రెండ్తో చేయించుకుంటానంటే నేను చెప్తాను అది ఆయన ఆలోచిస్తారు 40 ఏళ్ళు చేసిన ఏదో 40 ఏళ్ళు మాకు ఏం చేయడు నా చేస్తాం. అప్పుడు ఏం చేస్తే మా దగ్గర చెప్పినాడు సరే నేను రమ్మని ఏం చేయాలని చూస్తానండి మాకు 5 వేలు అంటే అదొకటి మాత్రమే కదా ఉదాహరణ చెప్తాను. అట్లాంటివి చాలా చేస్తూ ఉంటాడు. ఏదైనా చేయాలంటే పనికి వచ్చిన తర్వాత ఆ పని లేకుండా మనం ఎప్పుడు మాట్లాడితే ఆప్యాయంగా ఉండాలని రోజు చూస్తూ ఉంటాం. ఎప్పుడు చూసినా ఏదో మనం అంతా తింటా ఉంటాం కాబట్టి మనకు మంచిది. ఇంకా మణివంతం ఉంటాం. మనకు ఉమేష్ మధ్యలో చాలా మంచి ఉమేష్ గారి బాబు వస్తాను బాబు రాలేదు. నేను బాబుతో ఉదయకృష్ణతో మాట్లాడాను. మళ్ళా తిరుగుతున్నాను మాట్లాడాను. బాబు నాకు ఫంక్షన్ ఉంది నేను రాలేను నేను పోయి రాలేదు నేను గట్టిగా పెడతాను భాస్కర్ లేదు రావాలి ఎట్లా అంటే నేను బాగా మా బంధువులు ఫంక్షన్ ఉంది దానికి పోవాలి గట్టిగా పెట్టాను. అదే నేను కూడా నేను గట్టిగా పిలిచినాను. అంటే బి రమేష్ కొద్దిగా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి బి రమేష్ నేను కూడా పిలిచినాను. బి రమేష్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆయన కూడా రాలేకపోయినారు. అవన్నీ కూడా కొన్ని రాలేకపోలేదు. కానీ మనం వచ్చినామంటే ఇంకా అమ్మాయిలు వచ్చినారంటే నాకు చాలా సంతోషం ఉంది. ఇంతమంది వస్తున్నారంటే ఇంకా రావాలి ఇంకా మీరు వస్తున్నారంటే నాకు చాలా సంతోషం మాకు. చదువుకున్న అమ్మాయిలు నాకు తెలుగు రాదంటే ఏదో మాట్లాడుతుంది. నాకు తెలుగు రాదు మీరు ఏం మాట్లాడినా మీరు మీరే సరి తీసుకోవాలి రాస్తే కదా ఇంకా బాణ గురించి చెప్పాలంటే బాను రజీవ్ కుమార్ చెప్పాలంటే ఎంతనే చెప్పచ్చు. అంటే మొట్టమొదటి కనుక మన రజీవ్ కుమార్ అంటే రజీవ్ కుమార్ మేమంతా వాళ్ళమ్మ మాకు ఇంగ్లీష్ నేర్పించాము ఆ రోజుల్లో. మేము 2వ తరగతి చీని పోతామని చిన్నపిల్లలు మన చిన్నపిల్లలు 2వ తరగతి ఆడుతూ ఉంటే చీని నాకు ఇంటికి పోయింది. మళ్ళీ ఇంటికి భయపడితే ఇంటికి వెళ్ళిపోయింది. ఏమో అయిపోయింది ఏదో చేస్తారు టీచర్స్ ఏదో చేస్తారు ఇంటికి వెళ్ళిపోతే ఇంటికి పోయినారు. తెలియదు మాకు చిన్నపిల్లలు 2వ తరగతి అనుకుంటాను. అక్కడ ఆడుకుంటే వాళ్ళకి మా నుంచి ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళు కూడా గౌరవిస్తున్నాం. అదేవిధంగా మన బాలాసింగ్ కానీ ఇంకా రవికి మనకు ఎక్కువ మధ్యలో ఇంకా చాలా మంది ఉన్నారు. లోక అయితే వాళ్ళ అబ్బాయి మిత్రుడు చాలా మంచి మిత్రుడు వాళ్ళ అక్క కానీ అదేవిధంగా ఇక్కడ కోటలో చంద్రమ్మ ఆమె కోటలో నాకు వచ్చేది. అలా మన గురించి చెప్పాలంటే అంటే ఓపిక నేను మనిషి ఎవరు కావాలంటే బాగా నేర్చుకోవాలి. ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి అంటే ఈ ప్రోగ్రామ్కి ఎవరికి సంబంధం లేదు. ఎవరికి నాకు తెలిసినంత ఉండదనుకుంటాను. చాలా మంది ఎవరు కూర్చొని మాట్లాడారు. చాలా మంది మనం కూర్చొని ఏదో మాట్లాడుకుంటారు. అలాంటి బాగా తీసుకున్నటువంటి ఎఫర్ట్ ఆయన తీసుకున్నటువంటి మనం చూసుకుంటే ఇంకా పెద్ద ప్రమాణం జరిగేది. ఆయన ఒక్కడే బాగా ఒకే ప్రేరేపించాలంటే ప్రతి ఒక్కరికి బాగా ప్రేరేపిస్తాము. చక్కగా వీళ్ళంతా మేము ఒకటి ఉంటారు. మిగతా 10 మంది పేరు ఎందుకంటే కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది మా మిత్రుడు. వీళ్ళందరూ కూడా చాలా పేరు పెట్టుకొచ్చారు కాబట్టి వీళ్ళంతా పేరు పెట్టుకొస్తారు. ఎందుకంటే మేము ఆప్యాయంగా కూర్చోని అందరూ కాబట్టి
కూడా ఏంటంటే మంచి మిత్రుడు మనకు దీని దాంట్లో ప్రతి దాంట్లో మనం ఒకటి అనుకున్నాం బాగా అనుకున్నాం ఏమంటే మనం ప్రతిసారి ప్రతి నెల ఏదో వాటా వేసి మనం మనకి చేస్తాం. ఆ సమయానికి ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. ఒక నలుగురు ఉంటాము, దానికి వచ్చి చాలా సీరియస్ నువ్వు వెంటనే బ్లడ్ తీసుకురావు. నాకు ఎవ్వరు సమయానికి అందుబాటులో లేదు. బాగా ప్రకాష్ ఫోన్ చేస్తున్నాను, బాగా ఇంత బ్లడ్ కావాలి బాగా మొత్తం ఒక 20 minutes అర్ధగంట లోపల నాకు 2 యూనిట్ బ్లడ్ చాలా మన గ్రూప్ లో పెట్టాను. బాగా ప్రకాష్ చాలా థ్యాంక్స్ చెప్పినా. ఇప్పుడు నేను మర్చిపోయినా చాలా థ్యాంక్స్ బాగా. ఇది కూడా మనకు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. ఫస్ట్ గ్రూప్ లో పెట్టారు మనకి మాకు సహాయం చేయండి బంధువులు చెప్పేసి. దాన్ని చూసి మాకు ఫోన్ చేస్తే ఇది మరి అంటే ఒకసారి నాకు ఇక్కడ ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ ఉన్నారు. ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ రాస్తారు మాకు ఎక్కువగా మేము బ్లడ్ అంతా కూడా వాళ్ళకి ఈ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి మీటింగ్ పెట్టినప్పుడు కూడా డొనేట్ చేస్తుంటారు. అట్లా మాకు వాళ్ళకి పరిచయం. గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుకుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనస్సుతో గెలవాలి. ముంచదండి సమాజంలో కోరుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నెక్స్ట్ మంత్ మా బాబు మ్యారేజ్ ఉంది, తిరుపతిలో పెట్టుకున్నాము. అందరూ కూడా మీ ఫ్యామిలీతో పాటు మా ఫ్యామిలీతో సహా మ్యారేజ్ నుంచి అటెండ్ అయ్యి ఇచ్చినారంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఫ్రెండ్స్ అనేది మా అందరూ కూడా అక్కడ చూసుకోవడానికి కూడా కొంచెం గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాము. ఎక్కడో పెరిగి ఎక్కడో ఉంటున్నాం అన్నమాట.
ఫీలింగే వేరేగా ఉండేది అనమాట. డిగ్రీ చదివేటప్పుడంతా కూడా నేను వెళ్ళి మాట్లాడేదాన్ని, చెప్పి లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అది అలాంటి లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత ఈ లైఫ్ ఇంతేనా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఆఫ్టర్ ఆ సిచ్యువేషన్లో అలా అన్నీ కూడా ఈదుతూ వచ్చే లోపల ఇలాంటి మీటింగ్లో అటెండ్ అవ్వడం, నా ఫ్రెండ్స్ చూసేటప్పుడు నా ఫీలింగ్స్ వేరే రాకపోయాయి. కాబట్టి నేను ఆదితో కూడా చెప్పాను, ఎవ్రీ టైం బాగుండు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు, నేను నెగ్లెక్ట్ చేసి రాలేకపోతున్నాను అది కాదు బాబు. మెయిన్ సిచ్యువేషన్ ఎందుకంటే అక్కడ నన్ను చూసేటప్పుడు అందరినీ చూసేటప్పుడు వేరే దాంట్లో నేను వెళ్ళిపోతాను. దాంట్లో నుంచి బయటపడాలంటే నేను నాకు మినిమం 3 months or 4 months పడుతుంది. అందరి మొహాలే గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు మేము ప్రైవేట్ లేట్గా వెళ్ళేటప్పుడు వెటనరీ షాప్ దగ్గర నుంచి అక్కడ ప్రసాదం తీసుకుని లోపల ప్రిన్సిపల్ సార్ పోయాక మేమంతా ఒక రౌండ్ చేసుకుని మళ్ళీ అబ్బాయిలు చాలా మంది ఉంటారు ప్రాథమిక కాలేదు. అప్పుడు మేము అమ్మాయిలు అబ్బాయిలంతా కూడా కలిసి మెల్లగా బయట అయిపోయినాక వాచ్మెన్ లోపల పోయినా మళ్ళీ మేము బ్యాక్ సైడ్ నుంచి సత్రం నుంచి వెనక పక్క వచ్చేవాళ్ళం. ఎప్పుడో ఒకసారి ప్రైవేట్ కానీ అయిపోయినాక దాంట్లో లక్ష్మీ ప్రసాద్ నాకు చాలా క్లోజ్గా ఉంటాడు. రామిరి సస్కలా ఆయన వెళ్ళిపోతే బెల్కొట్టే సర్జులో వెళ్ళిపోయాడు. ఆయన మాస్టర్ నాకు చెప్పు సైడ్ చేయాలి అక్కడ పోయినా సైడ్ చేసి బ్యాక్ సైడ్ సఫర్ నుంచి మెల్లగా మేము దూరేసేవాళ్ళం. అదొక చాలా థ్రిల్లింగ్ లైఫ్. ఆఫ్టర్ స్కూల్లో వచ్చేసేటప్పుడు నాకు అలా చాలా బ్యాడ్ అనిపించింది. సరే చిన్నప్పుడు చేసేటప్పుడు అన్నీ కూడా ఆ టైప్ ఉండగా ఉంటాయి అనమాట. సో చైల్డ్ లైఫ్ని ఎప్పుడు కూడా ఒక టైప్ అనమాట. మళ్ళా హై స్కూల్ అంటే 6th to 10th వచ్చే వరకు ఆ లైఫ్ ఫీలింగే వేరే అనమాట. అది మరలా రాదు. ఇలా మనం పెద్దవాళ్ళు అయిపోయాక ఏజ్ అన్నట్టు ఫీలింగ్ వస్తుందే కానీ చిన్నప్పుడు చదువుకున్న గుర్తులే ఆ ఫేస్ ఆ బ్యాగులు తెచ్చుకోవడం, లైన్లో క్యూలో రావడం, మిడిల్ మార్క్స్ కొడుతూ చేస్తూ ప్రైవేట్ లేట్గా పోతే రౌండ్ కొట్టడం, వీళ్ళు చూసే వాళ్ళు చూసి నవ్వుతుండడం, ఆ లైఫ్ మళ్ళా రాదే ఎప్పుడు వస్తుందో. సో బెస్ట్ మూమెంట్ అంటూ రావాలంటే మళ్ళీ మనకు జన్మంటూ ఉంటే భగవంతుడు మళ్ళీ మనల్ని ఒకే క్లాస్లో ఒకే ఫ్రెండ్స్గా ఒకే స్కూల్లోనే చదివి పెట్టుకోవాలి నేను చివరి క్షణంలో కోరుకుంటున్నాను. అప్పుడు నేను అందరికీ కూడా చదువుతాను మట్టుగా వెళ్ళాలనే కోరుకుంటున్నాను. అప్పుడు రమేష్ చాలా క్లవర్ అనమాట. రమేష్ కోసం నోట్స్ల కోసం మేము అప్పుడప్పుడు ఉండేవాళ్ళం. రమేష్ చెప్తేవాడు, ఆ అమ్మాయి మీనా తీసుకుంది వాళ్ళు తీసుకుని తెలుసుగా మళ్ళీ నీకు రేపు ఇస్తారా నోట్స్ అనేవాడు. ఓకే రమేష్ రేపటికి నేను తీసుకుంటానే వాళ్ళంతా రాసుకునేవాడిని, నేను రేపు తీసుకుంటానే అనేవాళ్ళు. కాబట్టి రమేష్ నేను మా ఫ్రెండ్స్ అంతా రమేష్ దగ్గర కానీ ఆది గారి దగ్గర కానీ ఆది దగ్గర కూడా తీసుకుంటూ ఉంటాను. కానీ రమేష్ మాత్రం నా దగ్గర చెప్పదగ్గర మట్టుకెళ్ళి తెలియదు. అందరికీ చెప్పదగ్గర మట్టుకెళ్ళి తిన్న వాళ్ళే అనమాట. సార్ వాళ్ళు పెట్టేవాళ్ళు అనమాట. చెప్పదగ్గర మట్టుకెళ్ళి పరిష్కారం రాదు. సార్ వచ్చిన వాళ్ళు కొట్టానే నేను నీకు గుర్తులేదే నాకు ఎప్పుడో ఎవరి చేతుల్లో ఉంటుంది. పుట్టుక అనేది మన చేతుల్లో లేదు, అది గాడ్ గిఫ్ట్ అనమాట. సో ఇలాంటి టైంని ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళకి అక్కడ మా ఫ్రెండ్స్కి చాలా 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 థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, మా డాక్టర్ మ్యారేజ్కి అందరూ కూడా వచ్చి అందరూ కూడా అటెండ్ అవుతారని మనసారా కోరుకుంటున్నాను. ఎవరు కానీ మిస్ చేయదండి. ఇంకా మన ఫ్రెండ్స్ చాలా మంది రాలేదు. నెక్స్ట్ వీక్ నేను గ్రూప్లో పెడతాను. అందరూ కూడా మన ఇంటికి వచ్చి సజ్జగా పిలిచిందని అనుకోండి, లోకల్ వాళ్ళు ఇంటికి రాలేదని అనుకోవద్దండి. ఐ ఆమ్ సింగిల్ పర్సన్, నేనే అన్ని కూడా సింగిల్గా చూసుకోవాలి. బ్రదర్స్ ఉన్నారంటే ఉన్నారు అంతే. కానీ నా యొక్క వర్క్ని ఎవరికి కూడా బర్డెన్గా వదలుచుకోలేదు. కానీ మన ఫ్రెండ్స్ చెప్పారు బాబు కానీ అది కానీ ఒకటి అడైనా మేము అరేంజ్ చేస్తాం అది అని. బాగుంది, నేను ఫోటోగ్రాఫర్ అంటే ఆ వీడియో ఇచ్చాడనమాట. బాగు హెల్పింగ్ నేను చెప్ప ముందుకు వచ్చాడు. దానికి అది థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట. నేను ఏదో క్యాజువల్గా మాట్లాడుతూ బాను అటెండ్ అవుతూ మీటింగ్కి కాన్ఫరెన్స్ అనేసి చెప్పాడు అనమాట. సరేలా పాటు నేను చాలా మందిలో ఉన్నాను, అది మన ఫ్రెండ్స్ ఇలా ఉన్నారని నీకు తెలియదా. అప్పుడు నేను బయట వాళ్ళు ఎదుర్కో మన వాళ్ళకి ఇస్తే నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్, నేను ఆదిని అరేంజ్ చేసుకుంటాను. నేను అలా కుదిరిందనమాట. సో ఎక్కడ ఉన్నటువంటి
మన ఫ్రెండ్స్ లైన్ లో ఉన్నంత వల్ల, మన ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నంత వల్ల ఇది ఒక థాట్ ఇస్తేనే అనుకుంటాను నేను నా వరకు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి.
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss